దిప్పురా కొని వ్యవసాయకుడు శ్రీకాంత్ అక్కడ వీడియో తీస్తున్నాడు. వ్యవసాయకుడు రామన్న వ్యవసాయకుడు రామన్న కట్టన్న ఏది వీళ్ళందరూ వీళ్ళందరూ వ్యవసాయాలు ఎవరో వ్యవసాయాలు అయ్యే ఫ్రెండ్స్ మేము గుణేందకాలి ఏమన్నా ఎవరేమన్నారు మాట్లాడరా సాయి మంచిగా గురించి కరారు ఇక్కడ అరే ఇక్కడ దబ్బరా మీ బాబాయ్ ఇంకా కొట్టు కొట్టాలి అడుగు కొట్టు రామన్ కొట్టు లేప తలకాయ కట్ట రామ కొట్టరా ఇంకా నిన్నే ఇస్తున్నా కొట్టు దబాయించి కట్టు కొట్టరా నువ్వురా అరే వాళ్ళు కొడుతున్నాడు ఎవరు ఎక్కడ రానియకుండా అయితే నన్ను వాడు ఎక్కడ పోయినా నన్ను ఏపులు వేసేటప్పుడు చూడు చూడు చెప్తున్నాడు దొబ్బురా కట్టే అక్కడ దొబ్బు అట్లా వేయండి బాబు నీ పేరేం పేరు శ్రీకాంత్ శ్రీకాంత్ ఓకే ఏ బాబు నీ పేరేం పేరు ఏ బాబు రామకృష్ణనా సరే మెల్లే మెల్లే కొట్టు కట్టె మొత్తం విరిగిపోతుందిరా కందికట్ట ఎవర్రా వ్యవసాయకాళ్ళు వీడు కొడతాడు వీడు బాగా కొడతాడు కొట్టరా మంచిగా అక్కడ పోయి సాయి మలుపు మలుపు కొట్టినరా అట్లానా మాకు వెళ్ళిపోతాయి కదా కొట్టు ఏ అందరు అయి చెప్పండి రే ఫస్ట్ ఫస్ట్ మంచిగా అమ్మా నీ పేరేం పేరు అమ్మా నీ పేరు చెప్పు చెప్పదు నీ పేరేం పేరు నా పేరు నరసమ్మ. నరసమ్మనా ఓకే మంచి నరసమ్మ అక్క అక్క నీ పేరేం పేరు అక్క నా పేరు లక్ష్మి. నీ పేరు లక్ష్మి పేరు నా పేరు నైతోలతో లక్ష్మి ఈడా ఈడ మొగలమ్మ. అమ్మ నీ పేరు నా పేరు శ్రావణప్ప. శ్రావణ ఓకే ఓకే మీరు ఏం చేస్తున్నారు అని వీడియో అమ్ముతున్నామప్ప. ఇగో 2 ఎకరాలు పోస్తే దూలు వెళ్ళింది. 12,000 మందు కొట్టినాము. ఏం లేదు పంట ఎట్లా బతకాలి? ఎంత మేము గింత ఉండదు కంది
14,000 మంది కూలీలకు, నిన్న 10 మంది 10 మంది. ఇప్పుడు మళ్ళీ ట్రాక్టర్ వస్తుంది, దానికి మిషన్ కొయ్యాలి, దానికి ఎన్ని గంటలు అంత ఈక తోక తీస్తే 10 రూపాయలు కూడా కలదానికి మిగులుతలేవు. ఏం చేయాలి? రైతులు చేసి కూడా బతకలేదు, వేస్ట్. పురుగుల మంది ఇట్లా పోసుకునేలా సావాలి. నువ్వు చెప్పక్క, మాట్లాడు, ఏమన్నా మాట్లాడు. ఏం మాట్లాడుతుంది? ఇదే ఎక్కువ చేసుకున్నా బతకలే, చేత కాకుండా ఆ కర్ణ సూది ఇచ్చి సూదిలే మనవయ్యా, ఆ సూది ఇచ్చినప్పుడు పని చేత కాకుండా ఏం చెప్తుంది? పైసలు వేస్తలేడా? వేస్తలేడు అన్నారు కానీ ఓటు గెలిచి 4,000 ఇప్పించిన అంటే ఆపించింది లేదు. రైతులకు బాగానే వేస్తున్నా అంటున్నారు కదమ్మా. వేస్తలేదు, వేస్తా అంటే నన్ను గెలిచిండు. 4 ఏళ్ళు ఇంకా 4 ఏళ్ళు తిప్పలు పెడతాడో ఏమమ్మా. చెప్పాక ఇప్పుడు నువ్వు రాక నాది అయిపోయింది, నేను చెప్పినా. చెప్పేదేమి ఉండదు, గిట్లే ఉండదు కథ. బాగానే ఉండవు, ఏం లేదు. పైసలు ఇస్తలే రేవంత్ రెడ్డి? ఇస్తలేడు. ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడు ఇస్తాడంట? ఇప్పుడు పంటకు క్వింటాల్కి 500 బోనస్ ఇస్తా అన్నాడు, ఇచ్చిందా? ఆడపిల్లలకు క్యారెట్ 500 అన్నాడు, 2500 అన్నాడు, 2,500 కూడా లేవు. ఇట్లా లేవు. ఇస్తే పుణ్యం ఉండి అన్న ఆయన ఇస్తే మళ్ళీసారి ముఖం ఉంటుంది, మళ్ళీ ఓటేస్తాం. అన్న ఆయన ఇస్తలేడు, ఎట్లా ఓటేయాలి? అయిపోకు ఏం సిగ్గులేని పని. మన కష్టం చేస్తాం, మనం బతుకుతున్నాం.